భారతదేశానికి పెట్టని గోడల అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన హిమాలయాలు ప్రమాదంలో ఉన్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ వెంటాడుతోందా? రాబోయే రోజుల్లో భారీ ముప్పు ముంచుకు రాబోతుందా అనే భయాలు కనిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం జపాన్లో ఈ మధ్య వచ్చిన భూకంపాలే. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? జపాన్ ప్రకంపనలను దానికి సంకేతంగా చూడాలా? సైంటిస్టులు ఏమంటున్నారు? మంచు కొండల్లో భారీ ముప్పు దాగి ఉందా? హిమాలయాలు భారీ ప్రమాదంలో ఉన్నాయా? మంచు కొండల్లో పెను విలయం తప్పదా? 2 భారీ భూకంపాలు రాబోతున్నాయా? జపాన్ భూకంపాలు ముప్పుకు సంకేతమా? హిమాలయాల్లో భూకంపం వస్తే పరిస్థితేంటి? అంచనాలేనా? నిజమయ్యే ప్రమాదం ఉందా? హిమాలయాల కింద అసలేం జరుగుతోంది? ప్రకృతి విపత్తుల్లో భయానకమైనది భూకంపం. భూమి లోపల పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా విడుదల కావడంతో భూకంపం సంభవిస్తుంది. భూమి లోతుల్లో రాళ్లు విరిగిపోవడం, ఆ పగుళ్లు వేగంగా విస్తరించడంతో ప్రకంపనలు కనిపిస్తాయి. ఈ టైం రిలీజ్ అయ్యే శక్తి సీస్మిక్ తరంగాల రూపంలో భూమి ఉపరితలానికి చేరి కంపనాలు క్రియేట్ చేస్తుంది. 6 లేదా 7 పాయింట్లకు పైగా తీవ్రతతో వచ్చినప్పుడు భూకంపాలు పెను విధ్వంసం సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు భూకంప ముప్పు హిమాలయాలకు కూడా ఉందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జపాన్ పరిణామాలకు రాబోయే ప్రమాదానికి సంబంధం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మధ్య జపాన్లో 7.6 తీవ్రతతో భూమి కంపించడం ముందున్న ముప్పుకు సంకేతం అంటున్నారు. రానున్న ఉత్పాతాన్ని ఇప్పట్నుంచే గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ అని పిలిచేస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి. జపాన్లో పరిస్థితికి అదే కారణం కూడా. అయితే త్వరలో హిమాలయాల్లోనూ అదే పరిస్థితి తలెత్తేలా ఉందని జియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ ప్రాంతం అనేది ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతర అంటున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ను ఎప్పుడూ ఢీకొడుతూ వస్తోంది. దీంతో కొన్ని వేల ఏళ్లుగా ఆ ప్రాంతమంతటా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అతి భారీ పరిమాణంలో విడుదలకు ఖాయమనేది సైంటిస్టుల మాట. అదే జరిగితే రిక్టర్ స్కేలుపై ఏకంగా 8 లేదా అంతకు మించిన తీవ్రతతో భూమి కంపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావానికి మొత్తం ఉత్తర భారతమే కాదు, నేపాల్, ఇరుగు పొరుగు దేశాలకు కూడా కనీ విని ఎరుగని స్థాయిలో నష్టం ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం హిమాలయ ప్రాంతాన్ని అత్యధిక ముప్పు పొంచి ఉన్న జోన్ 6 గా శాస్త్రవేత్తలు ఈ మధ్య వర్గీకరించారు. అక్టోబర్లో వచ్చిన అధ్యయనం హిమాలయాలు భారీ భూకంపాలకు కేంద్రాలుగా ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో హిమాలయ ప్రాంతాల్లో 2 అతి భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ప్రముఖ జియాలజిస్ట్ కెఎం శ్రీజిత్, అతని బృందం అత్యాధునిక ప్రమాణాలతో సమాంతర ఉపరితల స్థానభ్రంశాలను కొలిచారు. దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ స్టడీ కొనసాగింది. ఆ ప్రాంతంలో భవిష్యత్తులో 2 పెను భూకంపాలు వచ్చే అవకాశముందని వెల్లడైంది. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8 పాయింట్లుగా నమోదయ్యే అవకాశముందని తేల్చారు. హిమాలయాల కింద భూమి మెల్లగా పైకి ఉబికి వస్తోందని అత్యంత ఖచ్చితత్వంతో కూడిన రాడార్, శాటిలైట్ ఆధారిత పరికరాల ద్వారా సైంటిస్టులు కనిపెట్టారు. ఇది రాబోయే రోజుల్లో పెను ప్రమాదమే అంటున్నారు. నిజానికి హిమాలయాలకు భూకంపాలు కొత్తేం కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బీహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. 2015లో నేపాల్లోని హిమసాణువుల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడ భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే మరీ భయపడాల్సిన అవసరం లేదన్నది ఇంకొందరి అంచనా. భూమి లోపల ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉందని, దీంతో గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి ఆందోళన అవసరం లేదని మరికొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే మెజారిటీ సైంటిస్టులు మాత్రం రాబోయే రోజుల్లో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రశాంతతకు కేర్ ఆఫ్ హిమాలయాలు. అలాంటి మంచు పర్వతాలు మహాప్రళయాన్ని మోసుకురాబోతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనాలకు బలం తీసుకొస్తున్న అంశాలేంటి? అసలు హిమాలయాల కింద ఏం జరుగుతోంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రమాదం పొంచి ఉంది? హిమాలయాల కింద టైం బాంబ్ అంటూ సైంటిస్టులు భయపెడుతున్న వేళ
దేశ భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సవరించింది. అత్యధిక రిస్క్ తో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేసి హిమాలయ ప్రాంతమంతటిని దాని పరిధిలోనే చేర్చింది. ఈ నిర్ణయం తరువాత మంచు కొండల్లో ఓ పెనుముప్పు ముంచుకొస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిలీజ్ చేసిన మ్యాప్ లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగింది. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి అంటే జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యధిక ప్రమాద జోన్లో చేరింది. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్ ఎర్త్ తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా హిమాలయ ప్రాంతంలో 8.5 తీవ్రతతో భూకంపం వస్తుందని సైంటిస్టులు అంచనా వేశారు. హిమాలయాల కింద భూమి నిలువుగా మెల్లగా కదులుతోంది. ఏడాదికి 5 నుంచి 8 మిల్లీమీటర్ల వరకు ఈ పెరుగుదల కనిపిస్తోంది. ఇది మనకు పెద్దగా అనిపించినప్పటికీ ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని, హిమాలయాలు ఇంకా చురుగ్గానే ఉన్నాయనేందుకు సాక్ష్యమని పరిశోధకులు అంటున్నారు. ఈ స్వల్ప స్థాయి పెరుగుదలలు, డిఫార్మేషన్లు మంచు పర్వతాల కింద బిగ్ ఫాల్ట్ జోన్ వెంబడి పేరుకుపోయిన ఒత్తిడిని తొలగిస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే భారీ భూకంపాలకు దారి తీస్తాయన్నమాట. మంచుకొండల్లో భూ ప్రకంపనలు కొత్తేం కాదు. అయితే సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్లు లైట్ గా తీసుకునేట్టు కనిపించడం లేదు.